న- నమస్తే ఫ్రెండ్స్, ఈరోజైతే మీకు ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగ అవకాశం అయితే పట్టుకొచ్చిన. కేవలం మీరు ఇంటర్ పాస్ అయితే స్టార్టింగ్లోనే 49,000కి పైగా శాలరీ అందుకునేలాగా మంచి ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ దీని పూర్తి వివరాలు ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. ఈ యొక్క ఉద్యోగం వచ్చేసరికి మనకి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మన ఇండియాలో ఎక్కడైనా సరే ఎవరైనా సరే ఈ ఉద్యోగాలకైతే అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్కి వచ్చేసరికి ఇది వచ్చేసరికి క్లర్క్ ఉద్యోగాలండి. మనకి రీసెంట్గా ప్రభుత్వం నుండి క్లర్క్ ఉద్యోగాల కోసం అని చెప్పి నోటిఫికేషన్ అయితే విడుదల అవ్వడం జరిగింది. దీనికోసం అని చెప్పి మీరు జస్ట్ ఇంటర్ పాస్ అయితే స్టార్టింగ్లోనే 50,000 శాలరీ అండి. చూసుకోవచ్చు, 50,000 శాలరీ మీరు కేవలం ఇంటర్ పాస్ అయితే. ఆ తర్వాత మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళు అడగట్లేదు. దాని మీదంగా అసలు దీంట్లో ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. ఒకే ఒక చిన్న ఎగ్జామ్, అంటే మీకు దీంట్లో ఒకే ఒక చిన్న ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్ మీరు పాస్ అయితే డైరెక్ట్గా ఆ ఎగ్జామ్ పాస్ అయితే మీకైతే ఈ జాబ్ అయితే మీకే వస్తుంది అనమాట. చెప్తున్నాగా, ఎక్సలెంట్ జాబ్ ఆపర్చునిటీ. అసలు ఈ జాబ్ ఏంది, దీని ఫుల్ నోటిఫికేషన్ మొత్తం చెప్తా చూడండి. గైస్ చూడండి, మీకు ప్రతిరోజు జాబ్ నోటిఫికేషన్లు అప్డేట్స్ కావాలంటే సింపుల్గా మీరు తెలుగు జాబ్ అలర్ట్ అని వెబ్సైట్కి వచ్చేసేయండి. మీరు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో లింక్ పెడతా. మీకు ప్రతిరోజు ఇంటర్, 10th, బీటెక్, డిగ్రీ ఏది పాస్ అయినా సరే దానికి సంబంధించిన గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్లు అన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. ఓకేనా, ఇప్పుడు కిందికి వెళ్ళి చూద్దాము. మనకైతే చూసుకోవచ్చు ఇక్కడ ఆప్షన్ వచ్చేసారు ఏమని, ఎన్హెచ్డిసి జూనియర్ ఆఫీస్ జాబ్స్ అని ఇచ్చేసారు అనమాట. ప్రభుత్వ ఉద్యోగం దరఖాస్తు చేసుకోండి ఎక్సలెంట్ అని ఇచ్చేసారు. ఇది వచ్చేసరికి మనకి చూసుకోవచ్చు ఎన్హెచ్డిసి అంటే మనకి జూనియర్ ఆఫీసర్ జాబ్స్ అని చెప్పి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్హెచ్డిసి అంటే ఏందో చెప్తా చూడండి. ఎన్హెచ్డిసి అంటే నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంటుంది అనమాట. ఈ యొక్క డిపార్ట్మెంట్లో మనకి దాదాపు 8 జూనియర్ ఆఫీసర్ పోస్టులు అయితే వాళ్ళైతే భర్తీ అయితే చేయబోతున్నారు. అండ్ దానికోసం అని చెప్పి మనం దరఖాస్తు చేసుకోవాలి. అండ్ అది ఎక్కడ చేసుకోవాలి కూడా మొత్తం చెప్తా చూడండి. దానికంటే ముందు గైస్, మీలో ఎవరైనా సరే మన వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. ఎందుకంటే మీకు ప్రతిరోజు జాబ్ నోటిఫికేషన్లు, అప్డేట్లు అన్నీ ఇస్తూ ఉంటా. మీరు 10th, ఇంటర్, బీటెక్, డిగ్రీ ఏది పాస్ అయినా సరే దానికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాలు లేదంటే ప్రైవేట్ ఉద్యోగాలు దాంట్లో చెప్తా ఉంటా. మీరు టెలిగ్రామ్లో ఫాలో అయినా సరే పర్లేదు, రెండిట్లో ఏదో ఒకదాన్ని ఫాలో అవ్వండి. డైలీ జాబ్ అప్డేట్స్ తెలుస్తూ ఉంటాయి. ఓకేనా, పోస్ట్ వివరాల గురించి మాట్లాడుకున్నట్లయితే సంస్థ పేరు వచ్చేసరికి చెప్పినాక నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంటుంది అనమాట. ఇందులో మనకైతే ఈ జాబ్స్ అయితే వచ్చినాయి. కింద చూసుకుంటే మనకి జూనియర్ ఆఫీసర్ అని చెప్పేసి జాబ్ రోల్స్ ఉన్నాయన్నమాట. దీంట్లోనే మనకైతే ఈ యొక్క ఉద్యోగాలు అయితే రిలీజ్ అవ్వడం జరిగినాయి. మొత్తం వచ్చేసరికి మనకి 8 వేకెన్సీలు అయితే ఉన్నాయన్నమాట. 8 జాబ్ వేకెన్సీలు తక్కువ అంచనా వేయకండి. ఎందుకంటే ఈ యొక్క జాబ్ గురించి అసలు ఎవరికీ తెలియదు. చెప్తున్నాగా, మీరు ఎక్కడ వీడియోలు కూడా చూడరు. చాలా అంటే చాలా తక్కువ. సో అసలు మీకు కాంపిటీషనే ఉండదు. మీరు అప్లై చేసుకోండి. మీరు లైట్గా కొంచెం ప్రిపేర్ అయినా సరే ఈ జాబ్ మీకు వచ్చే అవకాశం చాలా ఎక్కువ. ఓకేనా, అండ్ ఇప్పుడు దీని సంగతి మొత్తం మాట్లాడేసుకుందాం. చూడండి, ఇక్కడ ముఖ్యమైన డేట్స్ అయితే చూసుకోవచ్చు. మే 3 నుంచి అయితే మనకైతే స్టార్ట్ అవ్వడం జరిగింది. మే 3 నుంచి అయితే మనం అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎప్పటిదాకా ఉందంటే జూన్ 3 వరకు అయితే, మే 24th వరకు అయితే మనకైతే ఆప్షన్ ఉంటుందన్నమాట. సో జల్దీ అప్లై చేసుకోండి, ఎప్పుడైనా బంద్ చేయొచ్చు. మే 24th వరకు అయితే మనకైతే అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే వీలుస్తున్నారు. ఓకేనా, దాని తర్వాత మనకైతే హార్డ్ కాపీ సమర్పించిన చివరి తేదీ ఉంది, అది అవసరం లేదు. కిందికి వెళ్తే మీకు విద్యా అర్హతలు ఏం కావాలని ఉంది అన్నమాట. ఇక చూసుకున్నట్లయితే ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలనుకున్నా కానీ అది అబద్ధం అనమాట. ఇక్కడ మరి ఏదైనా డిప్లొమా చేసి ఉండాలని అడుగుతారు. డిప్లొమా లేకపోతే డిప్లొమాకి సంబంధించి ఈక్వలెంట్ ఉండాలని చెప్పారు. మనకి డిప్లొమాకి సంబంధించిన ఈక్వల్ అంటే ఇంటర్ వస్తుంది, లేకపోతే 12th స్టాండర్డ్ వస్తుంది అని 1+2 అని వస్తుంది, 12+ అని వస్తుంది అనమాట. సో ఈ యొక్క లెక్క ప్రకారం 10+2 అని వస్తుంది అనమాట. సో ఈ లెక్క ప్రకారం అయితే ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది అనమాట. దాంతోపాటు మీకు టైపింగ్ అయితే మీకు బేసిక్ అయితే వచ్చి ఉండాలన్నమాట. 40 words అయితే మీరు నిమిషానికి టైప్ చేసే కెపాసిటీ అయితే మీకు ఉండాలి. ఎందుకంటే ఈ యొక్క జాబ్ కూడా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మీకు టైపింగ్ అయితే వచ్చి ఉండాలి. టైపింగ్ రాదని చెప్పి కంగారు పడకండి, ఎందుకంటే చాలా ఈజీగా అయితే కొట్టవచ్చు టైపింగ్. మీరు ఒక 1 రోజులు ప్రాక్టీస్ చేస్తే మీరు అయితే ఈజీ కంప్లీట్ చేయొచ్చు. అండ్ కిందికి వెళ్తే మీకు స్టార్టింగ్ శాలరీ చూసుకోవచ్చు అనమాట. మీకు శాలరీ వచ్చేసరికి 20,000 నుంచి మొదలు పెడితే 70,000 దాకా ఇస్తారని చెప్తున్నారు. కాకపోతే మీకు అన్ని అలోవెన్సెస్ కలుపుకొని మీకు స్టార్టింగే 42,320 రూపాయల దాకా స్టార్టింగ్ శాలరీ ఇస్తారనమాట. చూసుకోవచ్చు, మీకైతే శాలరీ కూడా గట్టిగా ఉంటుంది. ఓకేనా, ఇంకా అప్లికేషన్ ఫీజు గురించి మాట్లాడుకుంటే, ఒకవేళ మీరు జనరల్ కేటగిరీకి సంబంధించిన వారైతే, అంటే ఓసీ లేకపోతే
ఓబీసీ అంటే మనకి బీసీఏ, బీసీబీ అట్లా ఉంటుంది ఆ కేటగిరీ. ఆ కేటగిరీ బీసీకి సంబంధించిన ఏ కేటగిరీ అయినా సరే, ఓసీకి సంబంధించింది 500 అయితే మిగతా డబ్బులు కట్టాల్సి వస్తుంది అనమాట అప్లికేషన్ ఫీజు. ఒకవేళ మీరు ఎస్టీ, ఎస్సీ, పీడబ్ల్యూడీ సంబంధించిన కాస్ట్కి సంబంధించిన వారైతే మీకు ఎటువంటి ఫీజు అయితే లేదు. మీరైతే ఫ్రీగా అయితే మీరైతే దీనికైతే అప్లై అయితే చేసేసుకోవచ్చు అనమాట. ఓకేనా. దాని తర్వాత ఎంపిక ప్రక్రియ ఎట్లుంటుందని చెప్పేసి ఉంటుంది అనమాట. అంటే మీకు సెలెక్షన్ ప్రాసెస్ ఎట్లా చేస్తారు, రాత పరీక్ష ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పిన కదా, ఒక్క ఎగ్జామ్ పాస్ అవ్వాలి అంతే. ఒక ఎగ్జామ్ పాస్ అయితే టైపింగ్ టెస్ట్ ఉంటుందని చెప్పినగా, ఆ టైపింగ్ టెస్ట్ మీకైతే పెట్టేస్తారు. టైపింగ్ టెస్ట్ పెట్టేసిన తర్వాత మీకైతే ఇంటర్వ్యూ సంస్థ నిబంధన ప్రకారం అని ఉంది. అంటే ఈ యొక్క నోటిఫికేషన్లో అయితే మనకి ఎటువంటి ఇంటర్వ్యూ అయితే లేదు, 100% చెప్తున్నా, ఇంటర్వ్యూ అయితే లేదు. ఓన్లీ మీకు ఒక రాత పరీక్ష ఉంటుంది. ఆ రాత పరీక్ష పాస్ అయితే డైరెక్ట్ మీకు టైపింగ్ టెస్ట్ ఉంటుంది. టైపింగ్ టెస్ట్ పాస్ అయితే జాబ్ మీకే. చెప్తున్నాగా ఇట్లాంటి అవకాశాలు మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఇంకొంచెం కిందికి వెళ్తే మీకైతే ఈ ఒక ఆప్షన్ కనిపిస్తుంది అనమాట. లైక్ అప్లై లింక్, నోటిఫికేషన్, అఫీషియల్ వెబ్సైట్ అని ఫుల్ ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు అప్లై లింక్ అని క్లిక్ చేస్తే మీరైతే అప్లై లింక్ అయితే ఇక్కడ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇంకెందుకు వెయిట్ చేస్తున్నా, అప్లై చేసుకోండి. అండ్ గైస్ చెప్తున్నాగా, మీకు ఇంటర్ పాస్ అయ్యి మంచి జాబ్ కోసం, ప్రభుత్వ ఉద్యోగం కోసం వెయిట్ చేస్తే మాత్రం ఈ యొక్క జాబ్ వేకెన్సీని అస్సలు మిస్ చేసుకోకండి. అండ్ గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అండ్ మీరు ఎక్కడి నుంచో కామెంట్ చేయండి, మీరు ఏ స్టేట్ నుంచో, ఏ డిస్ట్రిక్ట్ నుంచో, నేను కూడా తెలుసుకుంటాను ఆ వీడియోలు ఎక్కడ దాకా పోతున్నాయని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.